ప్లస్ వంశ తిలక్ గారు కూడా చర్చలో జాయిన్ అవుతారు. ముందుగా మామిడి నారాయణ గారు, సో మీరు నిన్న చేసిన కామెంట్స్ చాలా వైరల్ అయినాయి మందకృష్ణ గురించి. మీరు వ్యక్తిగతంగా మందకృష్ణ ఉద్దేశించి కామెంట్ చేశారా, వ్యక్తిగత కక్షతో చేశారా? సో వ్యక్తిగత కక్ష అంటూ ఏముండదు. సుప్రీంకోర్టు సాధారణంగా ఇచ్చే జడ్జిమెంట్లన్నీ కూడా హైకోర్టులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద రివ్యూకి పోయినప్పుడు మాత్రమే వాళ్ళ జడ్జిమెంట్ అనేది ఇస్తారు. వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చిందంటే దట్ ఈస్ అల్టిమేట్, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఇస్తారు, దానికి తిరుగులేదు. ఒకవేళ దాన్ని కూడా మార్చుకోవాలనుకుంటే దాన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో ఇంకొక హయ్యర్ బెంచ్కి వేసుకోవాలి. 4 6 8 మందిదో వేసుకోవాలి. అక్కడ మీరు మీ వాదనలు వినిపించుకోవాలి. కానీ ఈ తీర్పే తప్పు, ఈ తీర్పు అమలు చేయడానికి లేదు, మీది చాలా తప్పు అని అంటే సుప్రీంకోర్టునే ధిక్కరించినప్పుడు ఈ దేశంలో రాజ్యాంగాన్ని ధిక్కరించినట్టే కదా. రాజ్యాంగాన్ని ధిక్కరించడం రాజద్రోహం పెట్టాలి, రాజద్రోహం కేసు పెట్టాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా ఉన్నా, మనకు వ్యతిరేకంగా ఉన్నా, మనకు నష్టం కలిగించినా దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలా, హానర్ చేయాలా. హానర్ చేసి మనకేమైనా గ్రివెన్సెస్ ఉంటే మనము హయ్యర్ బెంచ్కి మనం అప్పీల్ చేసుకుంటే వాళ్ళు పరిశీలన చేస్తారు. మహా ఉద్దండులు న్యాయ కోవిధులు ఉంటారు, అది కరెక్టా కాదా అని చెప్పేసి వాళ్ళు ఫైనల్ తీర్పిస్తారు. అటెండ్ మనకు చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు వర్గీకరణ తీర్పులు అదే జరిగింది కదా. మొదటి తీర్పులు ఏం చేసినారు, అది చెల్లదు అని చెప్పారు. వీళ్ళు బెంచ్కు హర్యానాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కప్పలు పోయింది. 20 ఏళ్ల తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అప్పీల్కి పోలే. ఈ ఎంఆర్పిఎస్ పోలేదు, మందకృష్ణ పోలేదు, ఎవరు పోలేరు. హర్యానా ప్రభుత్వం పోవడం వల్ల అది హర్యానా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండి బెంచ్ కాన్స్టిట్యూట్ చేసే వరకు మోడీ గారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత బెంచ్ కాన్స్టిట్యూట్ చేసి ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసినారు, హియరింగ్ చేసినారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో హియరింగ్లు ఏం చేసినారు, ఒక 3 రోజులు మాత్రమే చేసినారు. 3 రోజుల్లో ఆ జడ్జిమెంట్ మేము 3 రోజులు పూర్తిగా నేను చూసిన, అది వన్ సైడ్ చేయడం అన్నటువంటి జరిగింది. సరే, ఆఫ్ కోర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదా వాళ్ళకు చేయాలనుకున్నారచ్చు, నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు కొంతమంది వెనుకబడుతున్నారు అనుకోవచ్చు, ప్రభుత్వం అనుకోవచ్చు. మొత్తానికి ఒక జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని హానర్ చేస్తూ ఇవాళ దేశంలో వర్గీకరణ అన్నట్టు చేస్తున్నది. దాన్ని హానర్ చేసినప్పుడు ఇప్పుడు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పును మీరు ఎందుకు హానర్ చేయరు, ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? మేము డెఫినెట్ అడుగుతాం ఈ గవర్నమెంట్ను, మీరు ఇమీడియట్ దాన్ని చట్టం తీసుకురావాలా. అసలు క్రైస్తవులు అంటే ఎవరు అన్నటువంటి డిఫైన్ చేయాలా. ఇవాళ ఉన్నటువంటి బిషప్లు, లేదంటే పేరు పొందినటువంటి చర్చిలో ఉన్నటువంటి ఫాదర్లు అవసరం అనుకుంటే మీరు పోయి పోప్ జాన్ పాల్ దగ్గర పోయి మీరు అసలు క్రైస్తవులు ఎవరు అన్నటువంటిది డిఫైన్ చేసి నిర్వచనం ఇచ్చి, ఆ నిర్వచనం ప్రకారంగా ఈ పద్ధతులు అంటే బైబిల్ చదివినవాడు క్రైస్తవుడా, లేకుంటే బాప్టిజం తీసుకున్నవాడు క్రైస్తవుడా, లేకపోతే క్రైస్తవ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకుంటే క్రైస్తవుడా అన్నటువంటి డిఫైన్ చేసి అది ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రైస్తవులుగా పెట్టాలా. వాళ్లకు ఎస్సీ పరిధిలో వస్తున్నటువంటి ప్రయోజనాలన్నింటినీ కూడా కట్ చేయాలా. అప్పుడు మాత్రమే డెఫినెట్ గా చేయాలా. దాదాపు 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు పోతారు, వేరే వాళ్ళకి వస్తాయి కదా, వాళ్ళకు మళ్ళీ దళితులకి వస్తాయి కదా, వాళ్ళకు రావాలంటే ఏం లేదు కదా. కాబట్టి ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. ఇవాళ వర్గీకరణ చట్టం ఎంతో పకడ్బందీగా అమలు చేసినారు మేఘాల మీద, ఈ చట్టాన్ని కూడా అమలు చేయమని మేము అడుగుతాం, డెఫినెట్ గా అడుగుతాం. రాజకీయ పార్టీలు, మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఇంతో రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు దళిత క్రైస్తవులంతా కూడా ఎస్సీలు అని చెప్పేసి వాళ్ళు చట్టం చేసుకోవాల్సింది, రాజ్యాంగ సవరణ చేసుకోవాల్సింది, వాళ్ళకి అవకాశం ఉన్నది కదా, ఎందుకు చేయలేరు అక్కడ? ఇప్పుడు కూడా ఎవరైతే దీన్ని కావాలని అనుకుంటున్నారో, అది షర్మిల కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు గవర్నమెంట్కి అప్పీల్ చేసుకోండి, గవర్నమెంట్ పార్లమెంట్లో పెట్టండి, చర్చ పెట్టుకోండి, మీరు రాజ్యాంగ సవరణ చేసుకోండి, ఇబ్బంది ఉండదు కదా. దొడ్డదారిన మీరు అవకాశాలు ఇంకొకళ్ళకు పోవడం ఎందుకు? ఇది పద్ధతి కాదు. మనం ఆధునిక సమాజంలో ఉన్నాము, మనం చదువుకున్నటువంటి వ్యక్తులము, నాగరికులుగా ఉన్నాము, చట్టాన్ని గౌరవించాలా, రాజ్యాంగాలను గౌరవించాలా. సుప్రీంకోర్టు తీర్పును కూడా గౌరవించకపోతే అటువంటి వాళ్ళని ఏమనాలి? దేశ బహిష్కరణ చేయాలా, రాజద్రోహం పెట్టాలా వాళ్ళ మీద. అప్పుడు మాత్రమే చట్టం అంటే భయం ఉంటుంది, చట్టం అంటే గౌరవం ఉంటుంది, చట్టం అంటే మర్యాద ఉంటుంది. కాబట్టి చట్టం నాకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇది చెయ్యాలా, లేకపోతే మేము చేస్తామంటాం ఏమున్నది? అట్లా కాదు కదా చట్టము. ఇది దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్ వర్తించదన్నది అంబేద్కర్ ఆలోచన. శాఖ మంత్రిగా ఆయన అప్పుడు ఇంతమంది క్రైస్తవులుగా మారినటువంటి సందర్భం కనబడలేదు. కనబడ్డా కూడా ఈ వివక్ష కొనసాగుతుంది అన్నటువంటిది అప్పుడు లేదు. కాబట్టి ఇది అప్పుడు ప్రస్తావన రాలే. ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? ఎస్సీలోగా ఉండాలి ఇతర మతస్థులు 1956లో సిక్కులలో వచ్చింది. వాళ్ళని ఇమీడియట్గా రాజ్యాంగ సవరణ చేసి పెట్టారు.
1990లో బౌద్ధులు అప్పీల్ చేసుకున్నారు, మేము ఎస్సీలమే, మేమందరము బౌద్ధంలో ఉన్నాం, మమ్మల్ని పరిగణించమన్నారు, వాళ్ళు పెట్టిండ్రు. ఇప్పుడు వీళ్ళు కూడా మేము క్రైస్తవులమే కానీ ఎస్సీలుగా కొనసాగుతాము అని అనుకుంటే మేము మార్చుకోండి. ఈ దేశంలో మతం మారడానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది, కానీ కులం మారే హక్కు ఎవరికి లేదు. మతం మారినమంటే నీ కులము పోతుంది. నేను ఈ కులాన్ని, ఈ స్టేట్ అని కొనసాగించుకుంటా అనంటే ఏ చట్టం ఒప్పుకోదు, ఏ రాజ్యాంగం ఒప్పుకోదు, అది చట్ట విరుద్ధమైనటువంటి చర్యనే అవుతుంది. ఓకే, బట్ కన్వర్ట్ అయిన వాళ్ళ నుంచి చాలా ప్రెషర్ వస్తుంది. వస్తుంది. కన్వర్ట్ అయిన వాళ్ళు ప్రెజర్ ఎందుకు రాదు? చాలా ప్రెజర్ ఎందుకు రాదు? వీళ్ళు అనలేరు అప్పుడు మీరు ఎస్సీ యొక్క ప్రయోజనాలందరూ కూడా మాలోళ్ళు మీరు పొందినరు కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు, మీరు బాగా లబ్ధి పొందినరు అన్నటువంటిది ప్రెషర్ తీసుకొస్తున్నారు అనేటువంటి ఎంత దుర్మార్గమైనటువంటి దాడి చేసినారు, పాశవికమైనటువంటి దాడి చేసినారు. వాస్తవాలను గుర్తించుకోకుండా ఏం చేయకుండా చేసినటువంటి దాడి మనం చూసినాం. బ్రాహ్మణులతో తిట్టించారు, మాలను జర్నలిస్టులతో తిట్టించారు, అడ్వకేట్లతో తిట్టించారు. అసలు ఎంతమందితో మమ్మల్ని దాడి చేశారు? మీకు వాస్తవానికి మీరు చూడాల్సినటువంటిది కేవలం ఉద్యోగాలను ఒకరిని ప్రామాణికంగా తీసుకుని మాల యొక్క సమాజానికి తీవ్రమైనటువంటి అన్యాయము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేసింది. దాన్ని వాళ్ళు సవరించుకుంటే మంచిది, లేకపోతే తదుపరి పరిణామాలు తదుపరి అంతా కూడా వాళ్ళు చూస్తారు. మేము చెప్పిన మాటలు కాదు, మీకు ఇంకో టైం తీసుకొని మీరు కొంచెం. ఇప్పుడు వర్గీకరణ ఇప్పుడు జనాభా దామాషం ప్రకారం జరిగింది కదా, మీకు ఇంకా వాళ్ళు ఏమంటారంటే మాలలకే ఎక్కువ లాభం జరిగింది, వర్గీకరణ వల్ల ఉన్నదానికంటే ఎక్కువ చేశారు. ఉన్నదానికంటే ఎక్కువ తీసుకుంటే ఈ క్షణం కూడా వదిలిపెట్టేస్తాం. నాతో ఎవరు మాట్లాడుతారో మాట్లాడి. మేము 33% సింగిల్ మాలా క్యాస్ట్. ఇప్పుడు దాదాపు 26 కులాలు దాంట్లో జత చేసినారు. 25 కులాలను తీసేస్తే ఒకే ఒక మాల కులము 33% ఉంటారు. 33% అంటే ఏమన్నట్టు ఎవ్రీ థర్డ్ పోస్ట్ మాలలకు రావాలా. మరి వాళ్ళు వచ్చింది ఎవ్రీ థర్డ్ పోస్ట్, మాకు 5th పోస్ట్ ఎట్లా ఇస్తారు? నీకు రోస్టర్ పాయింట్ లోపల అంటే ఎవరు అసలు బుల్డోజ్ చేసేసారు, భయపెట్టేసి బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని చేసేసి ఆకస్మిక వన్ సైడ్ చేసేయడం అన్నటువంటి జరిగింది. మరి అది చేసినప్పుడు ఈ చట్టం కూడా చేయాలి కదా. ఈ సుప్రీంకోర్టు తీర్పును కూడా ఆగమేఘాల మీద మీరు అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి కదా. డెఫినెట్గా దీనికి వివిధ విధానాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతాం. దీన్ని తూచా తప్పకుండా అడుగుతారు. డెఫినెట్గా దీని మీద ఏదో ఒక చర్య అనేది జరుగుతుంది. మీరు రాజ్యాంగం మార్చిపించుకోండి, ఏం బాధ లేదు. ఇంక్లూడ్ చేయించుకోండి, బాధ లేదు. అంతేందుకు మీరు ఎవరినైనా చేయించుకోండి ఎస్సీలుగా ఉండాలనుకుంటే. మతం మారినటువంటి క్రైస్తవులే కాదు, ఇంకా వేరే చాలా మంది ఇప్పుడు డిమాండ్స్ వస్తున్నాయి. ఎవరు వస్తున్నారు? మనకు కోస్టల్ ఏరియాలో తీసుకుంటే చేపల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎస్సీలో కలపని అన్నారు. వాళ్ళు ఇంతకుముందు మత్స్యకారులు, వాళ్ళు బీసీలో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని ఎస్సీలో కలపమని చెప్పి చాలా రోజుల నుండి అడుగుతున్నారు, చేయలేదు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం లోపల రజకులు మేము కూడా అంటరాని వాళ్ళమే, మేము కూడా వివక్ష గురి కాబడుతున్నాము. మా మీద కూడా అనేక వేరే రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, మాకు కలపట్లేరు. ఒకవేళ కలపాలని చేసుకుంటే కలుపుకోండి, కలుపుకుంటే జనాభా పెంచుకోని పర్సెంటేజ్ ఎవరు వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మనం ఆధునిక కాలంలో ఉన్నప్పుడు కూడా ఒక ఆటవికమైనటువంటి చర్యగా ఇవాళ ప్రభుత్వ యాక్షన్స్ అన్నటువంటివి ఉన్నాయి. అందుకు వర్గీకరణ అనే ఒక సాక్ష్యం. మీరు మీ లెక్కలే తీసుకోండి, మీరు చేసినటువంటి లెక్కలు తీసుకోండి. నేను ఆర్టికల్ కూడా రాసింటే ఒక పత్రికలో వచ్చినది. మాకు మా జనాభా సింగిల్ జనాభా మీరు చెప్పిన దాని ప్రకారమే, నచ్చని వర్గీకరణ మెచ్చని బీసీలకు సంబంధించింది ఒకటి రాసింటి. అట్లా రాస్తే అద్భుతంగా వచ్చింది. దాంట్లో మొత్తం డీటెయిల్స్ నా సొంతం పెట్టలేదు. అసెంబ్లీకి ఇచ్చినటువంటి డేటానే, షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మీరు గిట్లున్నది. ఒక్క మాలా కమ్యూనిటీ మేము 33% ఉన్నాం, మాకు ఎవ్రీ థర్డ్ పోస్ట్ రావాలా, మాకు 5వ పోస్ట్ మీరు ఎట్లా ఇస్తారు? కనీసం 4వది ఇవ్వలేరు, ఇవ్వాలి కదా. అట్లా రోస్టర్ పాయింట్లు అసలు ఎంత దారుణం అంటే, వాస్తవానికి ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మొదటి పోస్ట్ ఇవ్వాలి, కానీ ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకు కూడా మొదటి పోస్ట్ ఇవ్వలేదు. 2వ నంబర్ వచ్చింది వాళ్ళకు. అట్లా ఎట్లా వస్తుంది? 1, 2, 3 అనేది 1, 2 తర్వాత వస్తుంది, కానీ 1వది ఎట్లా వస్తుంది? ఇదంతా కూడా ఒక బ్లాక్ మెయిల్ చేసి ప్రభుత్వాన్ని ఇక్కడ విధ్వంసం సృష్టిస్తామని చెప్పేసి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేపిస్తామని చెప్పేసి, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టిస్తామని చెప్పేసి ఒక కుట్ర చేసి ప్రెషర్ చేసి చేసుకున్నటువంటిది. అది కూడా నిలవదు, తాత్కాలికంగానే ఉంటుంది. దాని మీద మేమేం కూకుండా మాకు ఎవ్రీ థర్డ్ పోస్ట్ ఇవ్వాలి కదా. ఓకే, సో గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు.